జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఈరోజు అచ్చంపేట మార్కెట్ యార్డ్లో పల్లికి సరైనటువంటి మద్దతు ధర కల్పించడం లేదు. లోపల మొత్తం కుమ్మక్కయ్యి ఏకదమ్ముగా 1000 రూపాయల నుంచి 1500 వరకు ధరని తగ్గించడం జరిగింది. కనీస ధర వచ్చేసి 4000 నుంచి గరిష్ట ధర 6200 వరకు ఈరోజు కేటాయించడం జరిగింది. దీని ద్వారా పల్క్ వచ్చేసి ఇచ్చేటప్పుడేమో 14000 పలికిస్తారు. అందులో సగముడక లేకపోవడం చేత రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. మరి ఒక ఎకరాకు వచ్చేసి పెట్టుబడి దాదాపు 30 నుంచి 40,000 వరకు వస్తుంది. ఎకరాకు వచ్చేసి దిగుబడి వచ్చేసి 5 క్వింటాల వరకు కూడా రావడం లేదు. ఈ 5,000 గిట్టుబాటు ధర 5,000 6,000 ఇస్తే మరి 5 క్వింటాలకు వచ్చేసి 25,000 అవుతుంది. రైతు అదనంగా 10 నుంచి 15,000 చేతుకుంటా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. దీనికి నిరసనగా ఈరోజు రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో మరి ధర్నా చేపట్టారు. కనీస మద్దతు ధర 7,000 ఖచ్చితంగా కేటాయించాలి. మంచి పలుకుకు ఇంకా ఎక్కువ మొత్తంలో ధర కేటాయించాలని చెప్పి కోరుతున్నాం. మార్కెట్ కమిటీ అచ్చంపేట మార్కెట్ కార్యదర్శి నేను. నరసింహులు నా పేరు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి. ఫస్ట్ రైతులు వచ్చిండ్రు 5-6 మంది, ధరలు రాలేదని చెప్పి వస్తే వాళ్ళని కూర్చోబెట్టి చైర్మన్ సూపర్వైజర్లు మేము అందరం కలిసి నచ్చజెప్తున్నాం. నచ్చజెప్పే విధానంలోనే బయట నుండి 30-40 మంది వచ్చి చైర్మన్ మీద అటాక్ చేయక పోయాను. వాళ్ళు ఆడ వస్తున్నామని నేను బయటికి పోయి సిఐ గారికి ఫోన్ చేయడానికి పోయినాను. సిఐకి ఫోన్ చేస్తుంటే వచ్చి మళ్ళీ రైతులు కొడక ఎవరికి ఫోన్ చేస్తున్నా అని చెప్పి నన్ను కొట్టింది. బాగా నాకు దెబ్బలు బాధ అయింది, మొగ దెబ్బలు. నేను ఆల్రెడీ హార్ట్ పేషెంట్. నేను చూడలేదు. ఆయన షర్టు బనీన్ అన్నీ పేషెంట్ మొత్తం చినిగిపోయినాయి. అని నేను కొట్టినట్టున్నాను సార్. మా సూపర్వైజర్ కూడా 1-2 నెలలు పడినట్టున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త కూడా అప్పుడు ఆ టైంలో ఉన్నాడు. రైతులకు నచ్చ చెప్పే విధానంలోనే వచ్చి సార్ను కూడా కొట్టిండు, షర్ట్ చింపిండు, బనీన్ తినిగిపోయింది. ఈ రకంగా జరిగింది. నేను ఒక ప్లేస్, సార్ ఒక ప్లేస్ కాబట్టి ఈ రకంగా జరిగింది. నమస్కారం, నేను అచ్చంపేట మార్కెట్ యార్డు చైర్మన్ భర్తను అంతటి మల్లేష్ను. మార్కెట్ యార్డ్లో రైతులు వచ్చి గిట్టుబాటు ధర పల్లీలకు గిట్టుబాటు ధర లేదని ఇక్కడ గొడవ జరగడానికి పూనుకుంటారన్నారని మా వైఫ్ ఫోన్ చేస్తే నేను ఈ మార్కెట్కు రావడం జరిగింది. మార్కెట్లో వచ్చి కూర్చొని వచ్చిన రైతులతో సంభాషిస్తున్న క్రమంలో, మాట్లాడుతున్న సమయంలో ఏ సైడ్ దగ్గరికి అయితే వచ్చిన రైతులు సరుకు తెచ్చిర్రో ఆ సైట్లు ఎవరు, మీరు వచ్చిన రైతులు ఏ సైడ్ దగ్గరకు వచ్చిర్రు, కుప్పలు ఎక్కడ పోసిర్రు అని మేము విచారిస్తున్న క్రమంలో, అంటే తెచ్చిన రైతు అయితే, సరుకు తెచ్చిన రైతు అయితే మేము ఈ సైడ్ దగ్గరికి మా సరుకు తెచ్చినాం, ఈ సైడ్ దగ్గర మేము సరుకు తెచ్చినాం కాబట్టి ఇక్కడ గిట్టుబాటు ధర లేదు, మాకు తగినటువంటి రీతిలో ధర వస్తలేదని చెప్తారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు రైతులు కాదు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్ గుండాలు వచ్చి విపరీతంగా మాట్లాడడం, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీద దాడి చేయడం, ఆఫీసులో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేయడం. మేము అడుగుతున్నాం, మీరు రైతులు కదా, రైతులైతే ఏ సేటు వద్దకు తెచ్చిర్రో, సరుకు ఎక్కడ పోచిర్రో అక్కడ మీకు ఎందుకు రేటు రాలేదు, ఆ సేట్లను పిలిపించి మేము అడుగుతామని అడుగుతున్న క్రమంలో కొంతమంది రైతులను కూడా పిలిచాము. పిలిస్తే కొంతమంది సేట్లు వచ్చి ఆ రైతులతో సంభాషిస్తున్న క్రమంలోనే ఈ చేదురుబాయి తండకు చెందినటువంటి వ్యక్తి, నేను ఇంతకుముందుకే లొల్లి చేసిన, ఇంతకుముందుకే నేను ఈ ఆఫీస్ పైన దాడి చేసిన, ఏం చేస్తారా మీరు, బయటకు వస్తారా రారా అని కక్షపూరితంగా బయటికి గుంజడం, సెక్రటరీ గారిని ఈ యొక్క ఆఫీస్ చుట్టూ ఉరికిచ్చి కొట్టడం. ఆయన హార్ట్ పేషెంటు, ఆయన వయసు కూడా పెద్ద, ఆయన వయసును కూడా చూడకుండా ఆయనను ఉరికిచ్చి కొట్టిర్రు. కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా సూపర్వైజర్ జహాంగీర్ను కూడా కొట్టినప్పుడు ఈ యొక్క పెదవు వలిగి ఆయనకు రక్తం కారుతున్నది. వారు కొంచెం లేవలేని స్థితిలో ఉన్నారు. అదేవిధంగా సేట్లు వచ్చి మాట్లాడుతూ ఉంటే కూడా సేట్ల మీద కూడా దాడి చేయడానికి వెళ్ళారు. మాకు రక్షణగా 3 ఎస్ఐలు 10 మంది కానిస్టేబుల్ వచ్చి గేటు బయట వాళ్ళు రాకుండా రక్షణగా ఉన్నా కానీ వాళ్ళు గేటు దూకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.